వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో ఘనంగా ఎన్టీఆర్ శతాబ్ది వేడుకలు. ప్రఖ్యాత రంగస్థల నటులకు పురస్కార ప్రదానం. మాదక ద్రవ్యాల నియంత్రణపై మహిళా పోలీసుల ర్యాలీ. బాపట్ల ఎన్ఫోర్స్మెంట్ దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నినాదాలు. తలసేమియా వ్యాధి పీడితులకు అండగా ఉండాలి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కడివెండి శ్రీనివాస్. యోగాతో ఎన్నో ప్రయోజనాలు. సెంటర్ నిర్వాహకురాలు లక్ష్మీకాంతం. ఇక డీటెయిల్స్ చూసి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బాపట్లలో మహిళా పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ వకూల్ జిందాల్ ఆదేశాలతో డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ దగ్గర నుండి జీసీపీ రోడ్డు అంబేద్కర్ విగ్రహం వరకు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల సబ్ సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో మాదక ద్రవ్యాల వాడకం నిషేధంపై డిగ్రీ విద్యార్థులు అవగాహన కల్పించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో వైష్ణవి డిగ్రీ కాలేజ్ నుంచి త్రిభువన్ కూడలి వరకు వారు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగేశ్వరరావు, ఎస్ఐలు కోటిరెడ్డి, గంగాధర్, వైష్ణవి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. Very good.
చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలో మున్సిపాలిటీ మొదటి వైస్ చైర్మన్ మునుస్వామి ఆధ్వర్యంలో ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ భరత్, మున్సిపాలిటీ చైర్మన్ సుధీర్ పాల్గొన్నారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్ చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. இன்னும் கொஞ்சம் கூட அப்படியே அங்கே வந்து முன்னாடி நில்வா హ్యాపీ బర్త్డే போட்டோ எடுறா பாரு బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం గుళ్లపల్లి గ్రామంలో పఠాన్చేర్ హబీబుల్లా అనే యువకుడిని చెరుకుపల్లి ఎస్ఐ కొండారెడ్డి అకారణంగా కొట్టినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. యువకుడిని కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మళ్ళీ పాపరాయి ఉన్న ఎందుకు గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ శతాబ్ది రంగస్థలం పురస్కార సభ ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఏడాది పాటు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతి నెల 2 రోజులు సభ నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ప్రఖ్యాత రంగస్థలం నటులు, దర్శకులు, ప్రయోక్త కేఎస్టీ సాయి, ప్రఖ్యాత పౌరాణిక నటీమణి గుమ్మడి విమలా కుమారిలకు పురస్కార ప్రదానం చేశారు. కార్యక్రమంలో మొదట ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నారులచే ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకర్షించాయి. ఈయన లాగేస్తున్నారు, కింద పడేస్తున్నారు, తొక్కేస్తున్నారు. అయినా ఆ బొమ్మని మాత్రం అలాగా ఆయన పొదుపు పట్టుకొని ఆ బొమ్మకి ఏమి కాకుండా కాపాడుకుంటున్నాడు. ఇది సుభాష్ చంద్రబోస్ గారు గమనించారు. గమనించి
రామారావు గారిని అందరు తొలగండి అని చెప్పేసి హిందీలో చెప్పి నువ్వు ముందుకు రా అని చెప్పి రామారావు గారిని పిలిచాడు నేను సుభాష్ చంద్రబోస్ గారు. రామారావు గారు వెళ్ళి ఆ పట్ట చెప్పి ఇది నేనే చేశానండి, నేను మీ ఫ్యాన్, నేను మీ అభిమానిని, మీ అడుగుజాడలో నడుస్తున్నానండి, ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఆరాధనగా చూపించాడు సుభాష్ చంద్రబోస్ గారు. బోస్ గారు ఆ పట్టం తీసుకుని నిండు తొక్కుతున్నా కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. చిన్నారులకి మరి నృత్యంతో శకపురుషునికి నీరాజనాలు పలికిన చిన్నారులకి నా ఆశీస్సులు తెలుపుతూ, మరి ఎన్టీఆర్ గారు అంటే ఆయన ఒక వ్యక్తి కాదండి, మహోన్నత భావాల శక్తి. ఇప్పుడే చెప్పారు మురళీకృష్ణ గారు. మహోన్నత భావాలతోటి మరి సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించి మరి రంగస్థల నటుడిగా, తర్వాత సినీ వినీలా కాశంలో తనకంటూ ఒక రారాజుగా వెలిగిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తర్వాత రాజకీయ రంగం ప్రవేశం చేసి రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో తనదైన ముద్ర వేసుకొని ముందడుగు వేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలువీధిలా నలువైపులా కూడా చాటు చెప్పిన గొప్ప మహనీయుడు ఎన్టీ రామారావు గారు. మరి ఆయన శత జయంతి మహోత్సవాలు సంవత్సరం ఎంత బాగా చేస్తాడో. ఒక పాత్రకి 2 రకాల క్యారెక్టర్స్ కావాలంటే అవి అద్భుతంగా చేస్తాడు. ఆయనలాగా చేసినటువంటి వాడు భారతదేశంలో ఎవరు లేరు. మీరు చూడండి, అఖిరావు చూడండి, అఖిరావులో ఒక ముస్లిం వేషం వేస్తాడు. ఎంపీ చెప్తారు మీరు మాకు అంటే ఎంపీ అది మాకు అంటారు. ఏమిటి చెబుతారు మీరు, నాకు మరీ ఎందుకు చెబుతున్నారు అడుగుతాడు అఖిరావు. అదే అఖిరావుతో చూడండి, అఖిరావులో 5 వేషాలు వేస్తాడు. బాపట్ల జిల్లా చీరాలలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం పార్టీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మోపిదేవి వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్లీనరీ సమావేశంలో వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్, ఎమ్మెల్సీ కరణం బలరాం, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, అభిమానులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. కార్యక్రమంలో మహానివాలి, మహానేతకు మహానివాలి, మహానేతకు మహానివాలి, మహానేతకు మహానివాలి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. తదుపరి ఉండేటువంటి పుస్తకాలు కాదు, ఒక బైబిల్ లాగా, ఖురాన్ లాగా, లేకపోతే భగవద్గీత లాగా పవిత్రంగా భావించేటటువంటి మేనిఫెస్టోని నేను ప్రజలకు అందిస్తానని చెప్పి 3 పేజీల్లో పొందుపరిచి నవరత్నాల దగ్గర నుంచి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన పరిస్థితులు ఉన్నాయి. అధికారం చేపట్టారు. రాష్ట్రపతి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అండగా నిలబడ్డారు. అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు 3 సంవత్సరాలు పూర్తయింది. మధ్యలో కోవిడ్ లాంటి ఇబ్బందికర పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తంలో 3 అతలాకుతమైన పరిస్థితులు, లక్షలాది మంది నష్టలు బాసిన పరిస్థితులు, ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా అధిగమించి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పెండింగ్ పెట్టకుండా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపడానికి ఒక క్యాలెండర్ ఏదైతే రిలీజ్ చేసి
చేశారో ఆ క్యాలెండర్ ప్రకారం డేట్ వారీగా ఒక్కరోజు కూడా లేట్ కాకుండా మధ్యవర్తుల యొక్క ప్రమేయం లేకుండా అవినీతికి తావు లేకుండా డైరెక్ట్ గా మధ్యదారుల యొక్క ఖాతాలోకి నగదు జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం ఉన్నాయి. ఇక్కడ గుర్తించుకోవాల్సి ఉంటుంది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత చేపట్టే రోజుకి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్వాహకం వలన 2014 నుంచి 19 ఎలక్షన్ ముందు వరకు ఆయన చేసిన పరిపాలనలో 94,000 కోట్ల రూపాయల అప్పులు, 100 కోట్ల రూపాయల ఖజానా విలువ, కేవలం 100 కోట్ల రూపాయలే. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినాక ఖజానా యొక్క పరిస్థితులు చాలా మంది అనుకున్నారు. తలసేమియా వ్యాధి పీడితులకు ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కడివెండి శ్రీనివాస్ కోరారు. వాసవి క్లబ్ వనసలిపురం, వాసవి క్లబ్ వనితా విభాగం, రెడ్ క్రాస్ సొసైటీ, రంగారెడ్డి జిల్లా శాఖ సహకారంతో వనసలిపురంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక్కోసారి రక్తం దానం చేయడం వల్ల 3 చిన్నారుల ప్రాణాలు కాపాడిన వారం అవుతామని అన్నారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ వనసలిపురం ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్, వనితా విభాగం ప్రెసిడెంట్ సత్యవాణి, అల్లాడి పరమేశ్వర్, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వచ్చేసి మా బ్రదర్ అండి. ఈయన ఎక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినా కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు పెడుతున్నారంటే తాను ఎంత దూరంలో ఉన్నా కూడా ఆయన ఇచ్చి 90 డేస్ అయిపోయింది అంటే వచ్చి తప్పకుండా డొనేషన్ చేసి వెళ్తారంటే తన డ్యూటీలో ఉన్నా కూడా డ్యూటీ అయిపోయిన వెంటనే వస్తారు. ఇప్పుడు కూడా తను దిల్సుఖ్నగర్ నుంచి ప్రత్యేకంగా బ్లడ్ డొనేషన్ చేయడానికి మాత్రమే ఇక్కడ వచ్చారు. ఇది ఆయన 30వసారి. మనం ఒకసారి ఆయన హానర్ఫుల్గా మంచిగా క్లాస్ కొట్టి ఎంకరేజ్ ఇట్లా రైట్ సరిగ్గా చెప్పండి. ఇట్లా రెడీ. ఈ రోజున డాక్టర్ డస్ట్ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిరంతర సేవల్లో భాగంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 16 కంట్రీస్లో ఈ రోజున కార్యక్రమంలో కొన్ని కోట్ల రూపాయల విలువైన విభిన్నమైన సేవలు వివిధ ప్రజలకి అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున వాసవి క్లబ్ వనస్థలిపురం అండ్ వాసవి వనితా క్లబ్ వనస్థలిపురం జాయింట్గా మరి ఈరోజు నియర్లీ 100 మంది డోనర్స్ ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ సంయుక్తంగా కండక్ట్ చేస్తున్న రక్తదాన శిబిరం. ఏమండి, ఆ భగవంతుడు తలసేమియా పేషెంట్స్కి చాలా బాధాకరమైన విషయం. తలసేమియా పేషెంట్స్ వాళ్ళకి మందులు కానీ ఇది కానీ బ్లడ్ కానీ ఫ్రీక్వెంట్గా అవసరమైతే 15 రోజులకి 40 యూనిట్స్ చేయాల్సి వస్తుంది. వారం ఇంజెక్షన్స్ ఉంటాయి, చాలా కాస్ట్లీ ఉంది. వాళ్ళకి బ్లడ్ బ్లీడింగ్ క్లాటింగ్ టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. మళ్ళా బ్లడ్ ఆగదు వాళ్ళకి ఏదైనా అయితే, చాలా ప్రమాదం. అటువంటి తలసేమియా పేషెంట్స్కి ఇప్పుడు వీళ్ళందరూ కూడా దేవుళ్ళలాగానే భావించాలి మనం డోనర్స్ని. ఇప్పుడు ఈ మిత్రుడు సత్య డయాగ్నోస్టిక్లో వర్క్ చేస్తారు. మరి ఈజ్ గివింగ్ దిస్ 30th టైం, 30వసారి రక్తదానం ఇస్తున్నారు. సార్ మీ వయసు ఎంతండి? 36 years and 30th టైం. జేఎన్టీయూ బస్టాండ్ పక్కన ఉన్న శివాలయం వద్ద కొంతమంది హ్యాకర్లు ఏర్పాటు చేసిన దుకాణాలు ఆలయ నిర్వాహకులకు తలనొప్పిగా మారాయి. టీ కప్పులు, సిగరెట్ ముక్కలు, చెరుకు రసం కప్పులు అక్కడే పడేస్తుండడంతో చెత్తాచెదారం పేరుకుపోతోంది. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ వాపోయారు. దుకాణ నిర్వాహకులు తమకు ఏమాత్రం ఖాతరు చేయడం లేదన్నారు. పైగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించాలని వారు కోరుతున్నారు.
ప్రాంతం శివదీక్షాలయం జేఎన్బీ క్యాంపస్ పక్కన. మరి మా దేవాలయానికి నిత్యం వచ్చే భక్తులకు ఇబ్బందిగా ఆటపక్క ఇప్పుడు 2 షాపులు నిర్వహిస్తున్నారు. మరి వారు షాపు నిర్వహించడం వల్ల సాయంకాలం ధూమపానము మరియు గుట్కాలు తిని పక్కనే పారేయడం, భక్తులపైన వల్గర్గా మాట్లాడడం మరియు వీటిపై చర్యలు తీసుకోవాలని మరి కార్పొరేటర్ గారు కానీ మరి మున్సిపల్ సిబ్బంది కానీ ఈ యొక్క దుకాణాలపైన ట్రాఫిక్ సిబ్బంది కానీ ఈ యొక్క 2 దుకాణాలపైన చర్యలు తీసుకొని మాకు గుడికి కాస్త మేలు చేస్తూ మనది. చాలా జయంతి యూనివర్సిటీ ఆవరణలో ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్మృతిశాలయంలో మా యొక్క గుడి ముందు ఈ పక్క ఆ పక్క డబ్బాలు ఉండి సిగరెట్లు గుట్కలు అమ్ముకుంటూ రివర్స్ గుడికి వచ్చే భక్తులను సతాయించుకుంటూ ఉంటున్నారు. పార్కింగ్ పెట్టి అడ్డం పంట పెట్టి వాళ్ళ మీదనే లొల్లు పెడుతున్నారు. కాబట్టి మున్సిపాలిటీ చైర్మన్ గారు కానీ మన కార్పొరేటర్ గారు శ్రీనివాసరావు గారు కానీ దయచేసి ఈ ట్రాఫిక్ వాళ్ళు కానీ దయచేసి 2 డబ్బాలను తీసేయాల్సిందిగా కోరుతున్నాను. చాలా భక్తులందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించి ఆ డబ్బాలను తీసేయవలసిందిగా కోరుతున్నాను. యోగా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని యూనివర్సల్ యోగా సెంటర్ నిర్వాహకురాలు లక్ష్మీకాంతం చెప్పారు. యోగా డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. యోగా పురాతన కాలం నుంచే ఉందని, యోగా వల్ల దీర్ఘకాలం ఆనందంగా జీవించవచ్చని తెలిపారు. తమ యూనివర్సల్ యోగా సెంటర్లో యోగాతో పాటు డాన్స్ నేర్పుతున్నామని, ఆసక్తి కలిగిన వారు సంప్రదించాలని కోరారు. అయితే అందరూ యూనివర్సల్ యోగా సెంటర్ని విజిట్ చేయండి. కుక్కట్పల్లి బాలాజీ నగర్లో ఉంది. మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా యోగా ద్వారా క్లియర్ అవుతాయి. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. యోగా అనేది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. మిగిలిన వర్కౌట్స్ అన్నీ ఇప్పుడిప్పుడు వచ్చాయి, కానీ యోగా అయితే ఎప్పటి నుంచో ఉంది. దీనివల్ల ఎప్పుడు ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు, మానసికంగా వాళ్ళు దృఢంగా ఉండేందుకు యోగా చాలా ఉపయోగపడుతుంది. సో అందరూ యోగా చేయండి. యోగాని అందరూ ఇష్టపడండి. దాన్ని ఇష్టంగా చేస్తేనే మీకు యోగా అనేది బెనిఫిట్స్ వస్తాయి. టైం లేదని మాత్రం ఆపేయండి. అందరూ యోగా చేయండి. థ్యాంక్ యూ. నా పేరు పూజిత అండి. నేను ఇంతకుముందు ఒక్కదాన్ని చేసేదాన్ని. సో దానివల్ల ఏంటంటే ఆసనాలు కొన్ని మిస్ చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇక్కడ యూనివర్సల్ యోగా దగ్గర వచ్చిన తర్వాత ట్రైనర్ నాకు బాగా నేర్పిస్తున్నారు. సో నాకు చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి. సో అందుకని నేను ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. విఎన్ రెడ్డి నగర్ శ్రీనివాస కాలనీలో మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు మధ్యాహ్న భోజనం, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సొసైటీ అధ్యక్షులు చేపూరి శంకరయ్య, వైస్ ప్రెసిడెంట్ సునీత, మక్బూల్, ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ప్లేట్
చాలా బాగుంది. నేను మామూలుగా మీ దగ్గర వచ్చి నేను అన్నం పెడదాం అనుకున్నాను. వాస్తవానికి మీరే మంచి చక్కగా లైన్లో వచ్చి పెట్టి పట్టుకొని మళ్ళీ మిత్రులు తీసుకొని అడుకొని మరి శిక్షణ అంతా మేడంగా మనకి చాలా ఎక్కడ మెయింటైన్ చేస్తుంది. చాలా గ్రేట్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు కూడా కడుక్కోకపోతుందని చూస్తుంటే చాలా హ్యాపీ. ఇక్కడ మాలాంటి కదా చిన్నప్పుడు కూడా ఏం బతకదు మా ఇళ్ళలో. నేను చూసిన కళ్ళని చూసినా తిరుగుతున్నప్పుడు చూద్దాం చాలా కళ్ళతో అంటే మీరే మీరే కడుకుంటూ మళ్ళీ మీ సిస్టమ్ మీరే మీరు బాగాలి. చాలా హ్యాపీ. మదర్తో కాబట్టి సొసైటీ ఏంటంటే మదర్ తెలిసి చెప్పింది ఏంటంటే ప్రేమించమని చెప్పిందంటే కులాన్ని మతాన్ని కాకుండా ప్రతి మనిషిని ప్రేమించమని చెప్పింది. ఆ పురుషులకు అనాథ పిల్లలకు వాళ్ళకి సేవ చేసింది. ఇట్లా కక్కుతుంటే కూడా ఇలా చేతికి నీళ్ళు తీసుకొని అలాంటి సేవ చేసి యావత్ ప్రపంచంలో మొట్టమొదటి మహిళ అంటే మహిళలు తెలిస్తేనే ఎక్కువ సేవ చేసింది. ఎందుకంటే ఆ సేవ దృక్పథంలోనే ఈ స్వతంత్ర సేవా సంస్థలు పెట్టడం జరిగింది. అనేక సేవా కార్యక్రమంలో మేము పాలు పంచుకున్నాం. అలాగే మీ దగ్గరకు వచ్చే అవకాశం కూడా మాకు ఈ రకంగా ఏదైతే మనకు బర్త్డే జరుపుకున్న మా కుటుంబ సభ్యులను ఆహ్వానించి మేము ఏర్పాటు చేసాం. చక్కగా మేడం కూడా బాగా ఆదరణ చేస్తుంది. సొంత పనులు కుటుంబ సభ్యులు చూసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ కాబట్టి మీరు కూడా ఇంకా సమయం పాటించి ప్రతిదీ ఇని ఇంకా ధైర్యంగా కావాలి, ఇంకా మంచి ఆరోగ్యం కావాలి. మీరు చైతన్యం వచ్చి ఇలాగే మంచిగా ముందు ఇంకా మేము కలిసే అవకాశం మాకు కల్పించాలని భగవంతుడు మనసులో కోరుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ఘనంగా ఎన్టీఆర్ శతాబ్ది వేడుకలు, ప్రఖ్యాత రంగస్థల నటులకు పురస్కార ప్రదానం. మాదక ద్రవ్యాల నియంత్రణపై మహిళా పోలీసుల ర్యాలీ, బాపట్ల ఎన్ఫోర్స్మెంట్ దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నినాదాలు. తలసేమియా వ్యాధి పీడితులకు అండగా ఉండాలి, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కడివెండి శ్రీనివాస్. యోగాతో ఎన్నో ప్రయోజనాలు, సెంటర్ నిర్వాహకురాలు లక్ష్మీకాంతం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.